కర్నూలు నగరంలోని 4.25 కోట్ల వ్యయంతో నిర్మించిన దేవాదాయ శాఖ కర్నూలు జోన్ పరిపాలన కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యే, అధికారులు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ నూతన కార్యాలయం కర్నూలు నుంచి కాణిపాకం వరకు ఈ కార్యాలయం పనిచేస్తుందని, రాష్ట్ర దేవాదాయ శాఖ హెడ్ ఆఫీస్ విజయవాడలో గొల్లపూడిలో ఉన్నట్టుగానే రాయలసీమకు కర్నూలులో ఈ ఆధ్యాత్మిక భవనం ఏర్పాటు చేయడం అత్యంత సంతోషదాయకమని అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీల్లో దేవాదాయ శాఖలో 98% నెరవేర్చామన్నారు. ఆలయాల్లో ఉత్సవాలు, పూజా కైంకర్యాలు వేదిక నిర్ణయాల ప్రకారం చేస్తున్నామని, ఆలయాల్లో పురాతన కట్టడాలు పరీక్షించే విధంగా శాఖ పనిచేస్తుందని, వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. అడ్డకులకు కనీసం విత్తనం రూపాయలు 15,000 ఇస్తున్నాము. వేద విద్య నేర్చుకున్న పండితులకు సంభావన కింద నెలకు 3,000 ఇస్తున్నామని, ఆలయాలు పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు ఉపాధ్యాయులు ఇస్తున్నామని, పాలక వర్గాల్లో బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు సభ్యులుగా చేర్చామని అన్నారు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఆలయాల్లో భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నామని అన్నారు. అంతేకాకుండా 26 ఆలయాల్లో 3,500 గోవులను సంరక్షిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలోని ఆలయాలలో ధూపదీప నైవేద్యాల కింద ప్రతి నెల 10,000 ఇస్తూ ఉన్నామని అన్నారు. గత ప్రభుత్వం ఇస్తున్న దానికంటే రెట్టింపు తీసుకొచ్చామని అన్నారు. శాఖలో ఉద్యోగాల భర్తీకి ఎప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, సెలక్షన్ కూడా త్వరలో మొదలు పెడతామని ఆయన అన్నారు. मुहूर्तो अस्तु सावधान शुभमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मी नारायणस्य सावधान मुहूर्त शुभ मुहूर्त अस्तु सूर्यादिना